దువ్వాడ దువ్విన దువ్విన. ఏంటి సార్ అది? దువ్వాడ దువ్విన దువ్విన. ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు? ఏమైందిరా? కూటమిలో పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని మేము ఆ రోజు ఆలోచించుంటే ఒక్కడ కూడా మిగలదు సార్. ఈ మనిషి రాజకీయాలలో ఉంటే రాజకీయాలలో పిల్లలందరూ కూడా చెప్పురా చెడిపోయే పరిస్థితి వస్తుంది ఈ మనిషిని చూసి. మనిషి చూడటానికి బొఫన్లా ఉన్న షార్పే. మాకు శారీరకంగా పెళ్లి కాకపోయినా మానసికంగా మాకు పెళ్లి జరిగింది. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్? పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? మరోసారి ఇంటర్నేషనల్. వీడు మనిషి పశువా? మాధురి గారు చెప్పు. డాన్స్ బాగా చేస్తారు కదా, చూడండి. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. సో ఒక్కసారి మా కోసం ఇక్కడ పాటలు పాడారు. కరిగిపోయాను కర్పూర వీణలా. తీసుకున్న రాగం ఏంటి? తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. నాకే బతకొద్దు, నన్ను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. మీరు ఇంతకుముందు మాట కూడా ఇచ్చారు, మీరు డాన్స్ చేస్తారని మాట ఇచ్చారు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. మీరు చెప్పేస్తారా? అబ్బా సాయిరామ్. గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. తీసేయి. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఆగాగు. ఎందుకు? ఏమంటివి జాతి నెపమున సూత సుతుడిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది! క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జనం పెట్టింది. ఇంత ఏల కదా నీది ఏ కులము? ఏమో సార్, నాకు కనపడదు. బాగా చెప్పారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దువ్వాడ శ్రీను మనసు దోచిన మాధురి ఎలా లవ్ చేశారండి అసలు? ఏం కర్మరా భగవంతుడా. అసలు మాధురికి దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. తప్పెవరిది అనే ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న మాకు వినిపించింది. చెప్పురా. మా దృష్టిలో మేము చేస్తుంది మంచి. ఏంటి బాబన్న? ఇంకోసారి. మా దృష్టిలో మేము చేస్తుంది మంచి. తిట్టదని చెప్పరా? యాక్చువల్ గా నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి, అసలు మీరేంటి, మీరు నువ్వు ఉంచుకున్న దానివి. అంతే. ఏదో అంటే నాకు కూడా అతనిలో హీరో క్వాలిటీస్ కంటే రౌడీ క్వాలిటీస్ ఇష్టం. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే. అటు చూడు. ఏంట్రా సినీ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఫీల్డ్ లో ఏదో ఇన్స్టిట్యూట్ లో తన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను. క్వాలిటీస్ చూసే ఇష్టపడ్డాను నేను కూడా. నీ ఇద్దరు మూలకెళ్ళి అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి.
టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.